సో ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నాను అనమాట. సో క్యాంపింగ్ ఇన్సైడ్ ఇది. సో సైకిల్ పక్కన పెట్టేశాను, రాత్రి దాన్ని పక్కన పెట్టేసాను అనమాట. సో ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. సో ఫుడ్ కూడా వస్తుంది, థాలీ వస్తుంది అనమాట. 100 రూపీస్ అన్నాడు. ఓకే అని చెప్పేసి థాలీ తీసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్టింగ్ ఎంత ఉంటే ఈ రైడ్ అంతా సక్సెస్ఫుల్గా అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటివరకు 19,322 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. గత 7 నెలల నుంచి ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో ఇంక నుంచి డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయని మరోసారి చెప్తున్నాను. ఈ మాట చాలాసార్లు చెప్పాను, బట్ ఏంటంటే నా ప్రొఫెషన్ యూట్యూబ్ ప్రొఫెషన్ కాదు, ఎందుకులే మనం రిస్క్ తీసుకోవటం అని చెప్పేసి నేను పెట్టలేదు. కానీ చాలామంది గుచ్చి అడుగుతున్నారు అన్నమాట. సో ఇంక నాకు తప్పకట్లా నేను ఇంకా డైలీ రొటేట్ చేయాలని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. జై హింద్, జై భారత్. ఇది ప్రాక్టీస్ గ్రౌండ్, ఇది స్టేడియము. సో ఇది వచ్చేసి ప్రాక్టీస్ అనమాట. వచ్చిన టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తారు. ఇదే ప్రాక్టీస్ గ్రౌండ్. చాలా అద్భుతంగా ఉంది ప్రాక్టీస్ గ్రౌండ్ అనేది. ప్రజెంట్ అయితే ఈ సంవత్సరం ఐపీఎల్స్ ఇక్కడ జరగట్లేదంట. సో కొంచెం స్టేడియం అనేది కొంచెం రిపేర్ ఉంటే బాగు చేస్తున్నారు, అంటే క్రౌడ్ పెంచుతున్నారు, అంటే స్టేడియం జనాభాని పెంచుతున్నారు అనమాట, అంటే సిట్టింగ్ ఏరియా పెంచుతున్నారు. మొత్తం ఈ స్టేడియంలో ఐపీఎల్ 2 or 3 మ్యాచెస్ జరుగుతాయంట గుజరాత్కి సంబంధించి. ఇంకొక వారంలో కానీ 2 వారాల్లో తర్వాత గుజరాత్ మ్యాచెస్ అన్నీ ఇక్కడే 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు జరిగే అవకాశాలు ఉన్నాయంట. సో నైస్లీ ఫస్ట్ టైం ఐపీఎల్ స్టేడియం నేను చూస్తున్నాను, ఇంటర్నేషనల్ స్టేడియాన్ని. చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. హే గాయ్స్, సో నేను ప్రజెంట్ అయితే గుజరాత్కి సంబంధించినటువంటి రాజ్కోట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాను అనమాట. చూస్తున్నారు స్టేడియం అసలు ఎంత అద్భుతంగా ఉందో. మన జడేజా ఇక్కడి నుంచే స్పాన్సర్షిప్ తీసుకొని ఇంటర్నేషనల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది స్టేడియము. నా జీవితంలో ఫస్ట్ టైం నేను స్టేడియం చూడటం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చాలా బాగుంది. సో మన ప్లేయర్స్ అన్న వాళ్ళు అక్కడే కూర్చుంటారు, అక్కడి నుంచే దిగుతారన్నమాట క్రికెట్ ఆడటానికి. అంటే వికెట్ కీపింగ్ అన్నీ చేసే ఇక్కడి నుంచే వస్తుంది మనకి టోటల్గా. సో టీమ్స్ అనేవి ఇక్కడే కూర్చుంటాయి. అది హోమ్ టీము, అది విజిట్ టీం అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసి అన్నీ అక్కడే చేసుకుంటారు. సో ఇది బోర్డింగ్ అనమాట. Nicely. It's
ऑलरेडी रिकॉर्डिंग ना। फाइनली आप नहीं आ रहे हो, आप आगे हो या तो या पीछे हो। हाँ रेडी फाइन। डन डन। ठीक है ठीक है ठीक है एडिट कर लेना ठीक डन। इट्स कमिंग एवरीथिंग इज कमिंग चेक హే గైస్, నేను బరోడాలో ఉన్నాను. సో నా యొక్క ఫ్రంట్ గేర్ అనేది పనిచేయట్లేదన్నమాట. అవి రబ్బర్స్ అనేవి పూర్తిగా అరిగిపోయినాయి. అందులో ఉన్న రబ్బర్స్ చాలా చోట్ల మార్పిద్దామని చూశాను, బట్ ఆ యొక్క టైప్ రబ్బర్స్ ఎక్కడ దొరకలేదు నాకు. సో ఫైనల్గా పెడల్ అనేది పూర్తిగా సిస్టమ్ అనేది పూర్తిగా మార్చుదామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడికి వస్తే సో మనీ అడ్జస్ట్మెంట్ కాలేదు. సో ఒక ఆయన నాకు స్పాన్సర్ చేసి కంపెనీ తరపు నుంచి ఈ యొక్క థండర్ స్పోర్ట్స్ నుంచి స్పాన్సర్ చేశారన్నమాట. సో ఆల్సో ఇది పూర్తిగా మార్చేసాడు అన్నమాట. సో ఇది ఇప్పుడున్న వీటిలో వాడే రబ్బర్స్ మొత్తం ఎక్కడ పోయినా కానీ దొరుకుతాయి నాకు. సో నాది ఒక సేఫ్ అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. యా ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సో మనకి ఐటమ్స్ అయితే ఇవి ఆల్ స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. యా నో సో ఆల్సో మెడల్స్ కానీ, సో అదేవిధంగా ఇవన్నీ సైక్లింగ్కి సంబంధించినవి అనమాట. సో మెమోరీస్, హెల్మెట్స్, సో ఆల్సో సో సర్వీస్ కూడా మనకి దొరుకుతుంది ఇక్కడ. लुक छुपी बहुत हुई, सामने आ जाना। कहाँ कहाँ ढूंढा तुझे, थक गए हैं माँ। आजा सांझो